తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్‌లోని పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారిలో కూడా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది అని చెప్పి ఆ పార్టీలో ఉన్న నేతలే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ తన ఫ్రస్ట్రేషన్‌ని పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల ఆపుకోలేకుండా వెళ్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు కనీసం కులభావమైనా తెచ్చుకొని ఓట్లు వేయండి అని చెప్పి మాట్లాడిన ఇదే పెద్ద మనిషి ఈ విజయ్ సీఎం అయిన దగ్గర నుంచి చూడండి కాపులను నిందించడం మొదలెట్టారు. నేను మీకోసమే పెట్టలే, నన్ను కులానికి ఇరికించేయండి, నేను ఆ కులం కోసం రాలే, మీరు నాకు ఆ కులం కోణంలోనే చూసి ఓటు వేయాలనుకుంటే మీ ఓటు నాకు అక్కర్లేదు. పదే పదే చివరికి అది ఎంతవరకు వచ్చింది అని అంటే ఈరోజు పత్రికలు భలే గమ్మత్తైన హెడ్డింగ్లు కనిపించాయి. కాపులను ఉద్ధరించేందుకు జనసేన పెట్టలేదు, కాపులకు మేలు చేయడం మా ప్రభుత్వ లక్ష్యం కాదు, రోజు ఎంతోమంది వస్తుంటారు, అందుకని మేము రోడ్డు ఎక్కాలా. ఉమ్మడి జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆయన మీడియా సమావేశం పిక్స్ కూడా కనిపించాయి. మాకు వ్యతిరేకంగా మాట్లాడే కాపులను మేము బహిష్కరిస్తూ ఉన్నాం. ఇది భలే గమ్మత్తుగా కనిపించింది. వైఎస్ఆర్సీపీలోని కాపు నేతలను అంటే మన మీడియా సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కదా, వీళ్ళని విమర్శిస్తే కాపు సామాజిక వర్గం నుంచి బహిష్కరిస్తున్నామా? అరే భలే గమ్మత్తుగా ఉంది. అయితే గత ప్రభుత్వంలో కాపులకు ఏమేం చేశారు అన్నది కూలంకుషంగా కాపు నేతలు వివరించారు కదా, ఈ 2 సంవత్సరాల్లో మీరేం చేశారు అన్నది కూడా చెప్పండి అన్న మీడియా మిత్రుల ప్రశ్నకు ఒక కాపులకు మేలు చేయడం కోసమే కాదు మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వ లక్ష్యం అది కాదు అన్నారట. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా వాళ్ళ పార్టీ నాయకులైనా పదే పదే చేస్తూ ఉన్నది అసలు మా కాపులొద్దు, కాపులకు మాకు సంబంధం లేదు అన్న ఇదే మెసేజ్ని పదే పదే ఆ కాపు సామాజిక వర్గంలోకి పంపిస్తూ ఉన్నారు. నిజంగా ఇది అసహనమా? అరే విజయ్ సీఎం అయిపోయాడు, మేము 18 ఏళ్ళు మా అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టా, నేను జనసేన పార్టీ పెడితే ఇప్పుడు 19 సంవత్సరాలైంది రాజకీయాల్లో వచ్చి, మా అన్నేమో ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేసుకున్నా, నేనేమో 19లో 2 చోట్ల పోటీ చేసి అది కూడా గోదావరి జిల్లాల ప్రధానమైన సెంటర్లో పోటీ చేసినా కూడా నేను ఆడ ఓడిపోతే చివరికి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి ఉంది, మళ్ళీ ఈ పొత్తు విడిపోతే ఎమ్మెల్యేగా గెలుస్తామో లేదో కూడా తెలియదు. వీటన్నిటికీ కూడా ప్రధానంగా ఉన్న కాపు సామాజిక వర్గం వీళ్ళని ఏమైనా కనుక ఆయన బేసిక్గా నిందించే క్రమంలో వాళ్ళ మీద ఏమైనా అసహనం పెంచుకుంటూ ఉన్నారా తెలియదు, ఐఎమ్ నాట్ షూర్. బట్ పదే పదే మాకేం కాపులు వద్దు అని చెప్పడం ఇది ఒక వ్యూహమా, వాళ్ళ మీద అసహనమా, అసలు రీజన్ ఏంటో తెలియట్లేదు.